అందరికీ మరొక మినీ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇవాళ ఇంట్లోనే మనం కోకోనట్తో ఐస్ క్రీమ్ ఎలా మేక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ప్రతి ఒక్క పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంది. పిల్లలే కదండి, పెద్దల వరకు ఈజీగా తినేస్తారనమాట, అంత టేస్టీగా ఉంది. ఫస్ట్ మనం ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి లేత కొబ్బరి ఒక హాఫ్ కప్ అనేది వేసుకోవాలి. 1 కప్ ఉన్నా పర్వాలేదు, వేసుకోవచ్చు. అలానే మిల్క్ పౌడర్ 1 కప్ వేసుకోవాలి. అలానే షుగర్ వచ్చేసి హాఫ్ కప్ వేసుకోవాలి. ఇక్కడ చిక్కటి మిగడ పాలు అనేది తీసుకున్నాను, 1 కప్ అనేది కాంచి చల్లార్చి చల్లగా చేసిన పాలన్నమాట. మొత్తం అన్ని స్మూత్గా బ్లెండ్ అనేది చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ నేను అమూల్ ఫ్రెష్ క్రీమ్ అనేది 1 కప్ తీసుకున్నాను. మనకి ఫ్రెష్ క్రీమ్ అనేది డిఫ్రిజర్లో ఒక 1 అవర్ పెట్టామనుకోండి, మనకి మిగడంతా పైకి వస్తుంది కదా, ఆ థిక్నెస్ని మాత్రం ఒకటి తీసుకొని మనం ఇక్కడ వేసుకోవాలి ఐస్ క్రీమ్లోకి. అలానే నేను పచ్చి కొబ్బరిని కొంచెం పాలు వేసి పట్టుకున్నాను, నీళ్ళు వేయకుండా. అలా 1 కప్ అనేది ఇక్కడ వేసుకున్నాను. దాని తర్వాత లేత కొబ్బరిని కొంచెం పక్కకు పెట్టేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట, గార్నిష్ కోసం. పైన తగులుతుంటే మధ్యలో చాలా టేస్టీగా ఉంటుందని చెప్పేసి. దాని తర్వాత కింగ్ ర్యాప్ అనేది ఇక్కడ మనం వేసేసి ఒక 6 అవర్స్ అనేది మనము ఫ్రీజర్లో పెట్టేస్తున్నాం అనమాట. మనం కింగ్ ర్యాప్ అనేది కంపల్సరీ వేయాలి, ఎందుకంటే మనకి ఐస్ క్రిస్టల్స్ అనేది ఫామ్ అవుతాయి. అది మనకి ఐస్ మీద పడకుండా కవర్కి మాత్రమే ఉంటుందన్నమాట. అలా అందుకనేది కింగ్ ర్యాప్ అనేది కంపల్సరీ. ఒకవేళ లేకపోతే కవర్ అనేది మామూలు ప్లాస్టిక్ కవర్ ఉంటుంది, అది అనేది మనము కవర్ చేసుకోవాలి. ఒక 6 అవర్స్ తర్వాత మనం పక్కకి తీసేసుకొని ఇలా మొత్తం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మన బీటర్ తోటి మనం ఇక్కడ బీట్ అనేది చేసుకుంటాం. ఒకవేళ బీటర్ లేకపోతే మనం మిక్సీలో కూడా మనం గ్రైండ్ చేసుకొని మళ్ళీ మనం కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకొని మనం నైట్ అంతా ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి మీరు, మనకి క్వాంటిటీ కూడా ఫుల్ అనేది వచ్చింది. చూడండి, మనకి కొంచెం తక్కువగా ఉండింది, ఇక్కడ క్వాంటిటీ అనేది ఫుల్గా వచ్చింది. అలా నేను స్కూప్స్ అనేది వేసేసుకున్నాను. చాలా అంటే చాలా టేస్ట్గా ఉందండి. ఎంత బాగుందంటే మా ఇంట్లో అయితే 2 డేస్కి కంప్లీట్ అయిపోయిందండి. ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. యూ షుడ్ కంపల్సరీ ట్రై అండి. బాయ్.